అండి మీ పేరు మన్నయ్య గారు అని తెలిసింది. ఆవుల మన్నయ్య గారు, మీది గురిజాల విలేజ్ అంటే కదా. మీ చేను చాలా బాగుందని, కొత్త మందు ఏదో మార్కెట్లోకి వచ్చింది, ఆ మందు కొట్టిన తర్వాత చేను బాగా తిప్పుకుంది, క్వాలిటీ బాగా వచ్చిందని తెలిసింది. మన్నయ్య గారు ఏం మందు కొట్టారు, ఎప్పుడు కొట్టారు, ఏమేమి కంట్రోల్ అని కాస్త వివరిస్తారా? మీరు కొట్టిన మందు ఏంటి? ఏమండి? డబుల్ గార్డ్ కంపెనీ, సింబయోటిక్ కంపెనీ. సింబయోటిక్ కంపెనీ వాళ్ళు డబుల్ గార్డ్ కొట్టారు. చెప్పండి, ఎప్పుడు కొట్టారు మన్నయ్య గారు ఈ మందు? ఆదివారం సాయంత్రం కొట్టాను. ఓకే, కొట్టేటప్పుడు ఏమేమి ఉన్నాయి? తామర పురుగు, నల్లి అవన్నీ ఉన్నాయి. ఇంకా తెల్లదాం కానీ అన్నిటికి బాగా కంట్రోల్ చేసింది. అవన్నీ దగ్గర గనుపు కూడా దగ్గర వస్తుంది. గనుపు దగ్గరకు వచ్చింది. గనుపు దగ్గర వస్తుంది. పూత బాగుంది. పూత బాగా వచ్చింది. మార్జిన్ వరకు పర్లేదు. ఓకే, మార్జిన్ బాగుంది. ఈ కొట్టుకోదాకా మంది ఇది. ఓకే, ఇబ్బంది లేదు. ఇంకేం కంట్రోల్ అయినాయి డబుల్ గార్డ్ కొట్టడం వల్ల? నల్లి బాగా కంట్రోల్ అయిందండి. నల్లి కంట్రోల్ అయింది. నల్లి అనేది అసలు పూతలో తామర పురుగు అండి అసలు ఏం లేదు. ఏం లేదా? ఓకే, మీకు ఈ మందు ఎవరు ఇచ్చారు? ఇక అబ్బాయి ఇచ్చింది. ఇతను కంపెనీ ఎంప్లాయ్. ఎక్కడి నుంచి ఇచ్చారు? కొట్లో పుల్లారావు కొట్లో, గురిజాల్లో పుల్లారావు గారి కొట్లో తీసుకొచ్చారు. వస్తే పుల్లారావు కొట్లోకి వచ్చి అబ్బాయి చెప్పిండు, నేను తీసుకోకుండా నేరా మందులు తీసుకున్నా. తీసుకొని అయ్యొద్దు ఇది గుట్టు చూడంటే సర్లే తీసుకున్నా. రోజు అబ్బాయి చెప్పినా తీసుకున్నా. అదైతే బాగానే పనిచేసింది, ఇబ్బంది లేదు. మెత్తదానం అయినా గనుపు అయినా గనుపు ఎలా దూరం వచ్చిందో దగ్గర వస్తుంది. దగ్గరకు వచ్చింది. వచ్చిన గనుపులకి ఏమొస్తుంది? మళ్ళీ పూత అయినా ఫినిష్ ప్రతి గనుపుకి పూత వస్తుందా? ప్రతి గనుపు వస్తుంది. పూత కాదు, కింది కూడా బాగా అవుతుంది. కింద బాగా అవుతుంది, కాయ సెట్ అవుతుంది. ఓకేనా? అంతే కదా. రైట్, ఒకసారి క్వాలిటీ చూద్దామా? ఒకసారి క్వాలిటీ చూపించండి. ఇదంతా కాయ సెట్ అయింది. పెట్టుకోండి. ఇదంతా కొత్త గిరేనా మన్నయ్య గారు? ఇదంతా కొత్త గిరే కదా, ఇప్పుడు వచ్చింది. ఈ పూతలో చూడండి, మనం ర్యాండమ్గా చూద్దాము. పూతలో ఎక్కడన్నా పురుగు ఉందేమో, తామర పురుగు. ఈ విధంగా ఇదంతా కొత్త గనుపు, అంతే కదా. దగ్గర గనుపు. వచ్చే ప్రతి గనుపుకి పూత వస్తుంది. ఇది చూసారా, ఇది పోతాయి, ఇది పోతాయి. బాగుందండి, అసలు బాగా పూతలు వస్తున్నాయి. అసలు పూతలో తిరుగులేదు. గనుపులు ఆ చేను అవతల చేను కొట్టాను, ఏరా మందు డిలిగేట్ అది తెచ్చి కొట్టాను. ఓకే, దాని మీద కూడా ఇది పూత వరకు బాగుంది, చాలా బాగుంది. పూత అయినా ఫినిష్ కాయ కావటం ఇదంతా ఫినిష్ చూడండి. ఇప్పుడు ఇది ఫినిష్. ఇప్పుడు ఈ మందు కొట్టిన తర్వాత వచ్చింది కదా, ఇదంతా ఫినిష్ అంతా కూడా ఈ మందు కొట్టిన తర్వాత వచ్చింది. ఇంకా పూతలు పడతా ఉన్నాయి. కాయ తొందరగా సెట్ అవుతుంది. ఓకే, మనం చూస్తే ఇదంతా కూడా వచ్చే కొత్త గురు చాలా క్వాలిటీతో వస్తుంది. ఈ పిన్నిస్ 2 రోజులు ఉంటే ఈ పిన్నిస్ చూడండి, ఈ పూతలు చూడండి ఎలా ఉన్నాయో. ఇది చూడండి, క్లోజప్ లో చూపించండి. ఎంత దగ్గర పూతలు వస్తా ఉన్నాయి. ఈ పూతలు దగ్గర క్లోజప్ చూపించండి. ఇదంతా చూడండి, ఇంత దగ్గరగా పూతలు రావడం జరుగుతూ ఉంది. సింబయోటిక్ కంపెనీ వారిది డబుల్ గార్డ్ అనే ఈ ప్రొడక్టు గురిజాల రైతు మన్నయ్య గారు ఆదివారం నాడు స్ప్రే చేయడం జరిగింది. ఈ ఆదివారం నుంచి ఈ రోజుకి 5 రోజులు. ఈ 5 రోజుల్లో మీరు మొక్క చూసినట్టయితే చాలా క్లోజప్లో చూపించండి, రైతుకి అర్థం కావాలి. స్పీడ్గా మీరు వీడియో తీస్తే ఏమి జరిగిందో అర్థం కాదు, స్లోగా చూపించండి. గనుపు ఎంత దగ్గరగా వచ్చిందో చూపించండి. వచ్చిన ప్రతి గనుపుకి పూతలు చూపించండి. ఇగో పూత దశ మళ్ళీ వచ్చే పూత వస్తూనే ఉంది. ఆల్రెడీ వచ్చిన పూత పిండి కట్ అవుతూ ఉంది. కాయ బాగా సెట్ అవ్వటం మనం ఈ వీడియోలో గమనించవచ్చు. ఈ ప్రోడక్ట్ కొట్టడం వల్ల ఇది ఈ విధంగా మంచి క్వాలిటీ రావడం జరిగింది. ఇది సింబయోటిక్ వారు అత్యాధునిక ఉత్పత్తి, ఈ సంవత్సరం తయారు చేసిన అత్యాధునిక నూతన టెక్నాలజీతో తయారు చేయబడ్డ ఉత్పత్తి. మార్కెట్లో ఈ టెక్నాలజీ ఎవరి దగ్గర లేదు. ఇది డబల్ డోసు అని చెప్తున్నామను. ఎలాగ డబల్ డోస్ అంటే మాత్రం ఎలా అంటే ఇది 3 నుంచి 4 రోజుల్లోనే దీని రిజల్ట్ చూపిస్తూ ఉంటుంది. మీరు గమనించారా? 3 నుంచి 4 రోజుల నుంచి రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 1 తిరుగులేదు. ఓకే, మీరు చెప్పిన ప్రకారం ఆదివారం నాడు స్ప్రే చేశారు. ఇవాళ గురువారం, 5 రోజులు అవుతుంది. మీరు స్ప్రే చేసిన మందు సింబయోటిక్ వారిది డబల్ గార్డు. ఇది వచ్చేసి 360 ml 500 ml, ఎకరాకి 1/2 లీటరు. 5 నుంచి 6 తైవాన్లు దీన్ని స్ప్రే చేసుకోవటం వల్ల మేమైతే కంపెనీ వాళ్ళు ఏమైతే రికమెండ్ చేశామో మీరు అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు?
బాగా మెత్తదనం నల్లిపోయింది, నల్లిపోయింది, తామర పురుగు పోయింది, దోమ పోయింది. పోయింది, మరి ముడతండి, ముడత పోయింది. ఏ ముడత? 2 ముడతలు పోయినాయా? 2 ముడత కింద పక్క చూపించండి. కింద ముడత పోయింది, పై ముడత. ఇక్కడ రండి, ఇక్కడ క్లోజ్ చూపించండి. ఏదైనా కానీ కింద ముడత లేదు, పై ముడత లేదు. కింద ముడత లేదు, పై ముడత లేదు. చక్కగా నీట్ గా ఆకు తయారైంది. ఈ విధంగా అద్భుతమైన క్వాలిటీ వచ్చింది. ఆ తర్వాత పూతలో ఉన్నటువంటి తామర పురుగు అండి ఏం లేదు, అది కంట్రోల్ అయింది. ఆ తర్వాత గనుపులు, దగ్గర గనుపులు. మీరు ఈ మొక్కను చూసినట్టయితే ఇక్కడ ఈ చేలో ఏ మొక్కను చూసినా దగ్గర గనుపు. ఆ గనుపు, ప్రతి గనుపుకి పూత రావటము, వచ్చిన పూత వెంటనే ఫినిష్ అవటము, కాయ సెట్ అవటం జరుగుతూ ఉంది. ఇది సింబాయోటిక్ వారు తయారు చేసినటువంటి నూతన ఉత్పాదన. ప్రతి రైతు వాడుకోవచ్చండి దీన్ని. ఇక్కడ చూపించండి రైతు. ఈ విధంగా కాయ సెట్ అయింది. ఈ విధంగా పూతలు వస్తూనే ఉన్నాయి. ఇదంతా కింద కాయ, ఇదంతా పై పూత. ఇక్కడ ఇది క్లోజ్ చేయండి. ఈ చూసారా, ఇది పూత వస్తుంది. ఇది ఆల్రెడీ పూత వచ్చింది. ఇది వచ్చిన పూత పిండి కట్ అవుతూ ఉంది. దగ్గర గనుపులతో చక్కటి క్వాలిటీ వచ్చింది చేను. మన్నయ్య గారు, మీరు రైతులు వాడుకోవచ్చని చెప్తారా ఈ మందుని? మీరు ఇప్పటి వరకు ఏమండి మీరు కొట్టిన మందుల్లో దీనికి ఏ ర్యాంక్ ఇస్తారు? 100% ఇవ్వచ్చా? కొట్టిన మందుల్లో ఈ సంవత్సరం మీరు కొట్టిన మందుల్లో ఇదే బాగుంది అంటున్నారు. రైట్ అండి. ప్రతి రైతుకి చెప్పండి, తెలియజేయండి, రికమెండ్ చేయండి. మేము మీ గ్రామంలో మీటింగ్లు పెడతాము, రైతుకి తెలియజేస్తాము. డబుల్ గార్డు ఇది సింబాయోటిక్ కంపెనీ వారి ఉత్పాదన, నూతన ఉత్పాదన. అత్యంత టెక్నాలజీని ఉపయోగించి, నూతన టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయబడ్డ మందు కాబట్టి ప్రతి రైతు వాడండి. మీ యొక్క మిరప తోటలు చక్కగా క్వాలిటీతో అధిక దిగుబడి రావడానికి సహకరిస్తూ ఉంది. ఇది డబుల్ డోస్, ఖచ్చితంగా చెబుతున్నాం. ఇది డబుల్ డోస్ అని ఒప్పుకోవచ్చా? సింగిల్ డోస్ అంటారా? డబుల్, మీరు ఏదంటే అది డబుల్ డోస్. ఎందుకంటే ఏమండి, కొట్టిన చేనికి కొట్టని చేను కూడా చాలా ఉంది. పక్కన చేనే చూసాం, అది కొట్టంది, ఇది కొట్టిన దానికి విపరీతమైన తేడా ఉంది. రైతు సోదరులకి ముఖ్య గమనికగా సింబాయోటిక్ కంపెనీ వారు తెలియజేస్తున్నది ఏమంటే, ఇది డబుల్ గార్డ్ అనే ప్రొడక్ట్ 500 ml ఎకరానికి. ఇది వాడిన తర్వాత నల్లి ఉండదు, దోమ ఉండదు, తామర పురుగు ఉండదు, పూతలో ఉండే తామర పురుగు ఉండదు, పై ముడతా ఉండదు, కింద ముడతా ఉండదు. అదేవిధంగా దగ్గర గనుపు రావటం మనం వీడియోలో చాలా దగ్గరగా చూసాము, రైతు ముందే చూపించాము కూడా. దగ్గర గనుపొచ్చి ప్రతి గనుపుకి కూడా పూత రావటం గమనిస్తూ ఉన్నాము. ఆ వచ్చిన పూత పిండి కట్ అవ్వటం, ఫినిష్ అవ్వటము, కాయ సెట్ అవ్వటం గమనించాం. కాబట్టి రైతు సోదరులందరూ ఈ యొక్క డబుల్ గార్డుని వాడుకోవాల్సిందిగా కంపెనీ తరపున తెలియజేస్తూ ఉన్నాము. అందరికీ ధన్యవాదాలు మన్నయ్య గారు.